ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్న దేవుడు. కాలం నుండి ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలన్నిటిలో ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడాడు. దేవుడు మహిమ కలుగుతున్నాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరిగించి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాన్ని సంతోషింపజేసి ఆనందింపజేసి దీవించే దేవునికి మహిమ కలుగుతున్నాడు. హల్లెలూయా. నూతన బలము పొందుకునేటట్టుగా ఉండాలి, నూతన శక్తి కలిగిన వారిగా ఉండాలి, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి, నూతనమైన దీవెనలు పొందుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రత్యేకంగా ఈ దినంలో కొన్ని అంశాలు పొందిన ధ్యానం చేశాం. హైదరాబాద్ ప్రాంతంలో చర్చి నిర్మించి 19 సంవత్సరాలు అవుతుంది. దాని యానివర్సరీ గురించి దేవుడు మాట్లాడాడు. ఇంకొకటి, నూతన సంవత్సరంలో గొప్ప వాగ్దానం, నేను సర్వశక్తి కలిగిన దేవుడని మాట్లాడాడు. మూడవది, యేసయ్య పుట్టి ఈ దినానికి 8 దినాలైంది. ఎన్ని దినాలైంది? 8 దినాలైంది. 8వ దినాన యేసయ్య తల్లి తండ్రి శిశువును తీసుకుని వెళ్ళి మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా 8వ దినాన దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి సున్నతి చేయించారు. ఒకటి. రెండవది, ఆయన పుట్టకముందే దేవదూత చెప్పినట్లుగా పేరు పెట్టారు. మూడవది, ఆయన దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుచేతనే ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి సందర్భాలు మాట్లాడుతున్నాం. విశ్వాసులైనటువంటి వారికి నూతన దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి, ఉపకారాలు కావాలి, క్షేమము కాపుదల కావాలి. ఉదయకాల సమయంలో చూసినట్లయితే, ఉదయకాల సమయంలో సీయోను ప్రార్థన మందిరంలో డిఎస్ఎల్లో సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీకు ధరింపచేసి ఉన్నాను అని మాట్లాడారు. సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతముల వరకు నేను మీతో ఉంటానని మాట్లాడాడు. సంవత్సరములన్నీ తరలి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందిస్తారో వారితో నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మానవ దేవుడు, యుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు అయ్యించున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ దేవుడు ఈ దినాన మనందరితో కూడా మాట్లాడుతున్న దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ నూతన దేవుడు ఆశీర్వాదాలు మీకందరికి ఇవ్వడానికి ఈ నూతన సంవత్సరంలో మీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిత్య నిబంధన చేసి నూతన బలంతో నింపుతాడు. దేవుని వాక్యాలు చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41 మొదటి వచనాలు చదువుకుందాం. చదివబడున్నారా? నేను చదువుతాను. దీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. జనములారా నూతన బలము పొందండి. నూతన బలము రావాలంటే దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం, ఈ నూతన సంవత్సరంలో నా పట్ల మంచి కార్యాలు జరగాలి. నూతన బలం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు నూతన బలము? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని చిత్తాన్ని సంరక్షిస్తున్నప్పుడు.
ఎప్పుడు ఇస్తారంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని రాయబడింది. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుడి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ నూతన బలం అన్నమాట. ఇది తన ప్రజలకు ఏమి ఇస్తాడట? నూతన బలం ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా విన్నారా? 29వ కీర్తనలో ఉంది ఆ మాట. 11వ వచనంలో ఉంటుంది. ఆయన తన ప్రజలకు బలము అనుగ్రహింపచేయును, ఆయన తన ప్రజలకు సమాధానము కలిగి చేయును, ఆయన తన ప్రజలకు ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఆయన కార్యాలు ఈ 3 మీ పక్కన చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు. శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలము మీకు కావాలంటే దేవుని ఆత్మ మీలో ఉండాలి. దేవుని ఆత్మ మీలో లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు. ఈ నూతన దివ్యంలో ఆశీర్వాదాలు మనకు రావు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో, ఎవరైతే దేవుని జనంగా ఉంటారో, ఎవరైతే దేవుని మాట వింటారో వారిని నూతన బలముతో నింపుతారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు? తన ప్రజలకు బలము అనుగ్రహింపచేయును. 29వ కీర్తన 11వ వచనం చెప్పారు. తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును. ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు మీతో వాగ్దానం చేసిన మాట ఇదే. నా ప్రజలుగా మీరుంటే, నా జనులుగా మీరుంటే, నా మాట వింటే, నా చిత్రానుసారంగా నడుచుకుంటే ఈ సంవత్సరంలో మీకు నూతన సమాధానం ఇస్తానంటున్నాడు. 3వది ఆశీర్వదిస్తాడు. ఈ 3 పనులు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. దీవెనలు, మేలు, ఉపకారాలు ఎన్నెన్నో చేస్తాడు ఆయన. ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా ఉంటే దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 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 ఎట్లా ఉంటారంటే నూతన బలం పొందే వాళ్ళు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 39వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు మాత్రం బలం పొందవాలి? ఈ నూతన సంవత్సరాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు. ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి? మనం దేవుని కొరకు ఎదురు చూచాలి. దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలి. మన పితరుడైనటువంటి దావీదు మహారాజుకి యవ్వన కాలంలో తొట్టిల్లిపోకుండా ఏం చేశాడంటే నూతన బలం పొందుకున్నాడు, నూతన శక్తి పొందుకున్నాడు. 6 జాడు ఉన్నటువంటి గొలియాతుని ఒక్క ఏటితో చంపి అవతల పారేశాడు. ఏ బలం అది? దేవుడు ఇచ్చినటువంటి బలం, నూతన బలం. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీరెవరు చెప్తారు? మీరెవరు చెప్తారు? మనకు వ్యతిరేకమైన సాతాన్ని చంపాలి. మనల్ని ఆశలకు తీసుకెళ్ళిపోతున్నటువంటి సాతాన్ని చంపాలి. మనల్ని బ్రహ్మపరుస్తున్నటువంటి సాతాన్ని చంపాలి. మన దురాశలకు లోన్ చేస్తున్నటువంటి సాతాన్ని చంపాలి. అది చంపాలంటే మీకు ఏం కావాలి? నూతన బలం కావాలి.
ఇదిగో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం ఉంటుంది. చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 5వ అధ్యాయం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల మాత్రమే. ఎక్కడున్నది చెప్పండి, ఎక్కడుండాలి? ఈ నూతన సంవత్సరంలో ఎక్కడుండాలి? క్రీస్తు అంటే దేవుల్లో ఉండాలి. మీరు విలువారు మాత్రమే అంటే మిమ్మల్ని మీరు మోసపోతారు. నూతన సంవత్సరంలో ఏమేం చేస్తారు? అందరూ కూడా నూతన సంవత్సరంలో ఏం చేశారంటే, మీరు వచ్చారు లేదా ఎంతమంది వచ్చారు? అందరూ కూడా రావాలి, కుటుంబాలన్నీ రావాలి. నూతన సంవత్సరంలో దేవుని మందిరంలోనే మనకు కనపడాలి, ఆయన దృష్టిలో మనకు కనపడాలి. నూతన దీవెనలు పొందుకోవాలి, నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి. 9:30 గంటల నుండి మొదలు పెట్టాం. 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు పాటలు పాడాలి. ఒక గంట సేపు వర్తమానం అందించాం. ఆ వర్తమానం అందించిన తర్వాత నూతనమైనటువంటి కొన్ని కార్యాలు, నూతన సాంగ్ రిలీజ్ అయింది, క్యాలెండర్స్ రిలీజ్ చేశాం, ఇంకా వాగ్దానాలు రిలీజ్ చేశాం. 3వ ప్రమాణంలో పాల్గొంటున్నాం. తదుపరి యొక్క మహాశక్తిని బట్టి మనం అందరము నూతన దేవుని సన్నిధిలోనే ఉండాలి. 1 గంట వరకు మందిరంలోనే ఉన్నాం కదా. ఎన్ని గంటలకి? 1 గంట వరకు ఇంటికి వెళ్ళి అది ఇది అన్ని మాటలు ఇంటికి చేరే వరకు మాకు 2:30 అయింది. పండుకోవడానికి వెళ్ళేదైపు 3 అయింది. 1 గంట సేపు పండుకున్నాం. మళ్ళీ 8 గంటలకు బిఎస్ఎస్ గారి ప్రార్థన మందిరంలో నూతన సంవత్సర ఆరాధన జరగాలి. 10 గంటలకి అభిషేకం జరగాలి. దేవుని మహిమ కలుగుగాక. దేనికోసం ఎదురు చూసాము? నూతన బలము కలుగు, దేవుని కలుగు, దేవుని మాటలు చెప్పడానికి, ప్రయాసపడడానికి ఎదురు చూస్తున్నటువంటి మాకేమిస్తాడు దేవుడు? నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మా అబ్బాయి అంటున్నాడు, ఇంటి నుండి గాడి 1 గంట సేపు పడుతున్నారా? 1 గంట సేపు పడుతున్నారా? దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. మళ్ళీ హైదరాబాద్ నుంచి అక్కడికి కూడా రావాలంటే 2 గంటలు ప్రయాణం చేసి రావాలి. కాదు పడుతున్నామా? మీరు పడుకున్నారా? నేను పడుకున్నా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన తర్వాత యేసయ్య బాప్తిస్మం. దేవుని మహిమ కలుగుగాక. నిన్న 31వ తారీఖున ఉదయం 9:30 గంటలకు మందిరానికి వెళ్ళాను. 9 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అక్కడ 1 గంట అయిపోయింది. 1:30, 2, 3 అయిపోయింది వెళ్ళేవారికి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ ప్రయాస ఎందుకంటే ప్రభు అప్పగించే పనిని నెరవేర్చడానికి ఈ ప్రయాస. ఏదో సంపాదించాలని కాదు. ఆయన అప్పగించిన పని మనము నమ్మకంగా చేయాలి. నీకు అప్పగించిన పని నీకు నమ్మకంగా చేయాలి. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. నీ శక్తి చేత, నీ భక్తి చేత ఆశీర్వాదం రాదు. నిజమైన భక్తి కలిగి ఉంటే ఆయన నిన్ను చూస్తాడు, ఆయన గమనిస్తాడు, పరిశీలన చేస్తున్నాడు. నా కుమారులు, నా కుమార్తెలు భక్తి కలిగిన, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభదాయకం. ఈ 2026 సంవత్సరంలో ఆ లాభదాయకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు మీరు పొందుకోవాలి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన వ్యక్తిగా ఉంటాడు. సృష్టి అంటే పాతలన్నీ గతించిపోయాయి. 2025 సంవత్సరము గతించిపోయింది. 2026 సంవత్సరాలు తరలి వెళ్ళిపోతాయి. కొంతమంది బ్రతుకులు మాత్రమా మారలేదు. మార్పు లేని మానవుడా, తీర్పు దినం అనేవు దాకలేదురా అని రాశారు భక్తులు పాట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నువ్వు మాత్రమే, నువ్వు భక్తి కలిగి ఉంటే, నువ్వు భయం కలిగి ఉంటే, నీ భక్తి అది నీకు మేలు చేస్తుంది. అందుగురించే యోబు భక్తుడికి ఒక మాట సెలవిస్తాడు. యోబు గ్రంథంలో
4వ అధ్యాయంలో 5వ వచనం ఏముంటదంటే, నీ భక్తి నీకు ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదు. ఆధారము కాదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉంటే 2026వ సంవత్సరంలో నీ భక్తి నీకు మేలు చేస్తుంది, నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థత నీకు ఆధారం. ఏం చెప్పండి? ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాటలు ఏం రాసిందో తెలుసా? 2 చరణంలో ఏం రాసిందో? సర్వలోకానికి ఆధారము నీవే, సర్వాధికారి నీవే కదా. కదా సర్వానికి ఆధారం. ఏమిటో అంటున్నాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం, నిరీక్షణకు ఆధారం. నీ భక్తి నీకు ఆధారం, నా భక్తి నాకు ఆధారం, మన భక్తి నాకు ఆధారం. 2026వ సంవత్సరంలో ఆ ఆధారం నీకు దీవెనకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. అందుకని చెప్పేలాగా ఆయన సర్వలోకానికి ఆధారము నీవే, సర్వాధికారి నీవే కదా. శాశ్వతుడైన దేవుడవు నీవు, నీ మాటలే సత్యము. ఎవరు మన దేవుడు? శాశ్వతుడైన దేవుడు. మనకి ఆధారమైన, మన సంవత్సరానికి ఆధారమైన, మనకు మాత్రమే కాదు సర్వలోకానికి ఆధారం. ఎన్నిసార్లు చదివించారు మీకు ఈ మాట? మీకు చదివించారా? మీకు సర్వలోకానికి ఆధారం చదివించారా? సరే, ఇప్పుడు చదువుతున్నా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక దానిని చదువు, వాళ్ళు దొరకలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఆకాశమందున్నవి భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనవి, ప్రభుత్వములైనవి. యవనస్తులకు దక్కలేదు. ఇక బయట పరిస్థితులు దక్కలేదు. ఎపిసి తర్వాత పిలిపి తర్వాత ఏమంటుంది? కొలస్సీలు 1వ అధ్యాయం 16 వచనం. రాజు దొరికిందా? నువ్వు చదివేట ఆ నిరీక్షణ ఏలయనగా ఆకాశమందునియు భూమి అందున. ఇంకా గట్టిగా చదవాలా? ఈ జీవన్ రెడ్డి వచ్చాడు కదా, మంచిగా వచ్చారా? మీ దగ్గరికి వచ్చారా? మంచిగా. ఈ పాట నేను పాడతానని స్టూడియో తీసుకెళ్ళాను. ఈ పాట పాడటానికి నేనేమో 45 నిమిషాల్లో అంత క్రితం పాడేసి రికార్డింగ్ అయిపోయింది. నేను కూడా అంటే ఆయనకు ప్రతి సంవత్సరం నేను పాట పాడుతున్నాను. స్టూడియో తీసుకెళ్తే ఆయన పాడటానికి 3 గంటలు పట్టింది. ఎన్ని గంటలు పట్టింది? 3 గంటలు పట్టింది. స్టూడియో అతను ఎంత ఆ గంటకి ఎంత బాగుంటే 1200 అన్నాడు. ఎంత గంటకి? ఏంటి దేనికి 1200? స్టూడియోలో పాడినందుకు. మైక్ పట్టుకునే వాళ్ళ మైక్లు వేరే ఉంటాయి, వాళ్ళ గ్రూపులు వేరే ఉంటాయి, పద్ధతులు మీరు చూసే ఉంటారు. చెవరికి పెట్టుకొని పాడతారు, రికార్డ్ చేస్తారు. గంటకి 1200. ఎంత అయింది? 3 గంటలకు 3 12 3 12 ఎంత? ఎక్కడ వచ్చింది? 3,000. హల్లెలూయా. పాడిన మిక్సింగ్ చేయడానికి ఎంత బాబు? డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు 5,000 కావాలన్నారు. ఎంత? 5,000 ఇచ్చాం. కెమెరా షూట్ చేయడానికి ఒకటి తీసుకుని వచ్చాం. ఎంత షూట్ చేస్తున్నారు? సినిమాటిక్ షూట్ చేస్తున్నాం సార్. షూట్ చేసినందుకు 5,000. ఎంత అయింది? చూసారా లెక్కలు? దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది పాడటానికి 3 గంటలు పట్టిందంటే కాక పెట్టంటే
ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇది? రాజు నెమ్మదిగా చదువుతున్నాడు, అందుకే చెప్తున్నా గట్టిగా చదవడం నేర్చుకోవాలి పురుషులు. ఆయన బాధ పెట్టాలని కాదు, పురుషులు ఏం చేయాలి? పౌరుషం తెచ్చుకోవాలి. పౌరుషం తెచ్చుకోవాలని జీడిపప్పు ఉల్లిపాయ తింటే పౌరుషత్వం మీకు రోజు ప్రయత్నం చేయండి. కోడిపుంజుకి ఏమంటారు తెలుసా? ఏమంటారు కోడిపుంజుకి? పౌరుషంగా ఉండటానికి, పందెంలో ఓడిపోకుండా పారిపోకుండా ఉండటానికి దానికి రోజు జీడిపప్పు ఉల్లిపాయ బాదం పప్పు అంటారు. ఎవరన్నా పెడతారు? అట్లా తింటేనంట పుంజులకి కొట్టాడేటప్పుడు పౌరుషం వచ్చి బరిలోని పడిచేస్తుంది కానీ భార్య వెనక్కి తిరిగి. మీరు ఎట్లా ఉన్నారంటే స్త్రీల కంటే ఎక్కువగా పౌరుషం కలిగి బైబిల్ చదవకుండా. బైబిల్ చదవాలంటే మీరు ఏం చేయాలి? రోజు ఈ నూతన సంవత్సరంలో చెప్పాలి. ఏం చేయాలి? జనరల్గా చెప్తున్నా, మీకు నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఈ నూతన సంవత్సరంలో రోజు నాకు జయ చదవాలి. స్కూల్కి వెళ్ళాం కదా మనం. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం చెప్తారు పిల్లలకి? ఒక మంచిగా చెప్పేమాట నిలబడతారు. దక్షిణ వాళ్ళందరూ ఏం చేయాలి? గట్టిగా చెప్పరా? చెప్పడం ఏం చేస్తారు టీచర్? చెప్పే వాళ్ళే నిలబెడతారు. దేవునికి హల్లెలూయా. మీరందరూ చెప్పేవాళ్ళుగా ఉండదు. రోజుకి 4 అధ్యాయాలు బైబిల్ చదవండి, చక్కగా చదువుతారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు చదువుతారా? అమ్మాయిని చదవమంటారా? చదవమని చదువు. భూమి అందున్నవి దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి కాదు. అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడిన సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిన ఆయన కంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే సమస్తానికి ఆధారము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అసలు ఎందుకు వచ్చింది ఈ సంగతి మీకు చెప్పాలి. ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన? ఎందుకు వచ్చింది అసలు? సర్వలోకానికి ఆధారము నీవే, సర్వాధికారివి నీవే కదా, శాశ్వతుడైన దేవుడవు నీవు, నీ మాటలే సత్యము, మాట తప్పని మాకులేని మా దేవుడవు నీవే, అనిత్యం స్తోత్రాలకు అర్హుడవు నీవే. ఏ సందర్భంలో ఒక పాట నూతన సంవత్సరంలో ఏ పాట రిలీజ్ చేశారో తెలుసా? లెస్లీ గారు దాని పేరేంటో తెలుసా? దేవుని మహిమ కలుగును గాక. న్యాయాధిపతి. ఏంటట? న్యాయాధిపతి టైటిల్ నేమ్. మన పాట ఏంటో తెలుసా? సియోను జీవాధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను ఆయన జీవాధిపతిగా ఉన్నాడు. మనందరికీ ఆయనే ఆధారం. ఈ నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదాలు నూతనంగా 1000 అనుగ్రహింపచేసి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడుగాక. అందుగురించి ఆయన ఆధారం కాబట్టి ఆయన ఎక్కడున్నాడని 3వ చరణం రాశారు. ఆయన ఎక్కడున్నాడట? ఈ మందిరమందు నీ కనులు సదాకాలము ఉండుగాక, నూతన క్రియలను జరిగించి మేలులతో తృప్తి పరచెదవు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఘనమైన ఘనకార్యం
చేయు ఘన కార్యములు జరిగించే మహాదేవుడు నీవే. నీవే కానిత్యం స్తోత్రాలకు అర్హుడవు. జీవము కలిగిన దేవా జీవాధిపతివి నీవే. నా హృదయాంతరంగములో నివసించుచున్న దేవా. జీవము కలిగిన దేవా జీవాధిపతివి నీవే. నా హృదయాంతరంగములో నివసించుచున్న దేవా. నీకే జీవాధిపతి ఎక్కడ ఉండాలి? మన హృదయంలో అంతరంగంలో ఉండాలి. అందు గురించి మనం చదువుకున్నాం. ఆయన ఎక్కడ ఉంటాడంట? దృశ్యమైన వాటిని అదృశ్యమైనటువంటి వాటిని కూడా తెలుస్తాడు. దృశ్యమైనది ఎక్కడ ఉంటుంది? అదృశ్యమైనది ఎక్కడ ఉంటుంది? అదృశ్యమైనది ఎక్కడ ఉంటుంది? మన హృదయాంతరంగంలో ఉంటుంది. ఆయన అన్ని కనబడతాయి అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన సమస్తానికి ఆధారభూతుడు. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో నీకు నీ కుటుంబానికి ఆయనే ఆధారము. దీవించగలడు, మేలు చేయగలడు, ఉపకారం చేయగలడు, క్షేమగలడు, కాపుదలగలడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నిన్ను తృప్తిపరిచి సంతోషింపచేసి ఆనందింపచేయగలిగిన సర్వమనస్సు కలిగిన దేవుడు ఎవరంటే అన్నిటికీ సమస్తానికి మూలకారకుడైన సర్వాధికారం కలిగిన దేవుడే సమస్తానికి ఆధారభూతుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మీకును మీ కుటుంబాలకు మీ బిడ్డలకు సమస్తాన్ని మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి మీకందరికీ మనకందరికీ ఆధారంగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఈ నూతన సంవత్సర దీవెనలు ఆశీర్వాదాలు నూతనంగా వేదికగా సీఎంల నుండి అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవులగిన మనసయ్య, కోటపల్లి నీ మహాకృపలో సాయంకాల సమయంలో నాయన బ్రహ్మ మధ్యలో ఉండి మాతో మాట్లాడారు. నీవే దేవుడు నాయన. నీ మాటలు సత్యం. మాట తప్పని దేవుడు, మాకు దేవుడు, ఎవరికి సత్యుడు దేవుడు. ఈ నూతన సంవత్సర దీవెనలు ఆశీర్వాదాలు నీ ప్రజలకు నీ బిడ్డలకు అనుగ్రహించేస్తాను వాగ్దానం చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి అట్టి వాగ్దానాలను నీ బిడ్డలకు నెరవేర్చబడును గాక. అట్టి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించేయబడును గాక. అట్టి కృపలో సాగిపోవడానికి ఈ నూతన దీవెనల ఆశీర్వాదాలు వచ్చిన ప్రతి కుమారునికి పేరు అనుగ్రహించేసి మహిమ పొందాలని మహిమానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి పెట్టుకుంటున్నాం. మోకరించుదాం. ఈ దేవుడు